అంతపురం టైంలో మీకు కృష్ణవంశీ గారికి ఏదో రప్చర్ జరిగింది అనేది విన్నాను. ఈ క్రియేటివ్గా ఉన్న జీనియస్ డైరెక్టర్లతో ప్రాబ్లం ఏంటంటే, కృష్ణవంశీ క్రియేటివ్ డైరెక్టర్ డెఫినెట్గా వాళ్ళకి కూడా నెంబర్ 1 డైరెక్టర్ తెలుగులో అంటే అతనే నా ఉద్దేశంలో. హీరోయిన్స్లో మీకు ది బెస్ట్ హీరోయిన్స్ అని ఒక 4 పేర్లు చెప్పమంటే ఏం చెప్తారు సార్? అందరూ చాలా కోఆపరేటివ్, ఎవరు ఇది కాదు. ఆ అమ్మాయి టైం సెన్స్ ఇంకా తేడా వీళ్ళందరిలోకి. ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసి నా లెక్కలో ఏంటంటే మినిమం 2.5 అవర్స్ అవుతుంది. సరిగ్గా 20 మినిట్స్లో డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసింది. కొన్ని సినిమాలకు కో ప్రొడ్యూసర్గా, కొన్ని సినిమాలకి మెయిన్ ప్రొడ్యూసర్, నిర్మాతగా, చరిత్ర చాలా సినిమాల్లో మీ కాంట్రిబ్యూషన్ ఉంది. మాట్లాడుకుంటే అంతపురం లాంటి సినిమాలు కో ప్రొడ్యూసర్ మీరు చేశారని చెప్పేసి మాట్లాడారు. నిజమేనా సార్ అది? అంతపురం టైంలో మీకు కృష్ణవంశీ గారికి ఏదో రప్చర్ జరిగింది అనేది విన్నాను. అది మరి అది నిజమా గాసిప్పా అనేది? గాసిప్పే. కృష్ణవంశీ గారికి మీకు నాకు తెలిసి ఏం లేదు. అంతపురం టైంలో ఏదో ఇష్యూస్ జరిగినాయి అని చెప్పేసి. అసలు ఏం లేదు. ఓకే. ఇష్యూస్ అంటే బడ్జెట్లో తీయమనేవాడిని నేను. ప్రొడక్షన్ అంతా నేనే చేశాను. నేను కిరణ్ పార్ట్నర్స్ దాంట్లో. ఓకే. ఇట్లా నేను అప్పటికి డైరెక్టర్ని కదా. అవును. ఇట్ట చెయ్యి అంటే కృష్ణవంశీ క్రియేటివ్ డైరెక్టర్ డెఫినెట్గా వాళ్ళకి కూడా నెంబర్ 1 డైరెక్టర్ తెలుగులో అంటే అతనే నా ఉద్దేశంలో. కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ వాళ్ళకి కూడా. ఓ. అయితే అతను తిక్కలు ఏదో చెయ్యక, సరైన సినిమాలు చేయక, అతను రకరకాల అతని పర్సనల్ ఇష్యూస్తో సినిమాలు వెనకబడిపోయాడు. కానీ ఈరోజు కూడా అతను సరైన స్క్రిప్ట్ ఇస్తే అతను కొట్టి డైరెక్టర్ లేడు వాడు తెలుగులో. ఓకే. అయితే మనం కంట్రోల్ చేస్తా అంటే, ఇప్పుడు ఈ క్రియేటివ్గా ఉన్న జీనియస్ డైరెక్టర్లతో ప్రాబ్లం ఏంటంటే, మనం ఏదో కంట్రోల్ చేస్తున్నాం అనుకుంటే, మనం సలహా ఇస్తున్నాం అనే ఫీలింగ్లో ఉండరు. సో అట్లా 1 or 2 times ఫీల్ అయిన మాట నిజం. అంతే తప్ప కొట్టుకునే నువ్వెంత నేనెంత అని మేమిద్దరం కొట్టుకున్న రోజులు ఏం లేవు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సీన్ చెప్తాను. ఒక సీన్ ఇప్పుడు సౌందర్య ట్రైన్లో వస్తుంది, దాంట్లో వచ్చే జనంలో చూసి అది యాక్చువల్గా వీళ్ళు ఎయిర్పోర్ట్లో ప్లాన్ చేశారు. వాళ్ళు ఎయిర్పోర్ట్లో ప్లాన్ చేసి అక్కడి నుంచి బయటకు వస్తా అంటే మళ్ళీ రైలు అవన్నీ ఉంటాయి. ఎయిర్పోర్ట్లో ఏమి తేడా రాదు కదా వంశీ. ప్లస్ చాలా కాస్ట్లీ, మనకు గంటకి 75,000 అక్కడ చేయటం ఎందుకు, మనం ట్రైన్లోనే చేద్దామంటే చాలా కోపం వచ్చింది. అంటే అతని పాయింట్ అంటే ఫ్లైట్ దిగింది, ఎయిర్పోర్ట్లో ఒక అట్మాస్ఫియర్, ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ చేంజ్ ఉంటుంది, రకరకాలు చూపిద్దామని అనుకుని ఉంటాడు. చేంజ్ ఎవరు చూపిద్దాం. నేను అక్కర్లేదు, మనకు జుగుప్స అమ్మాయికి ఎంత అసహ్యం కలిగింది అనేది ఇక్కడ చేసి చాలా అది చేయని వల్ల నేను బలవంతంగా అడ్డం పడిపోయా. ఇది చేశారు. సినిమా చూసినాక తనే చెప్పాను, నువ్వే కరెక్ట్ అన్నాడు. అవునా? ఓకే. అంటే చేసిన తర్వాత కట్ చేస్తాం. అవును, అది అవసరం లేదు. ఇప్పుడు అదేమో ఊరికే దీనికోసం చేసిన సీను, ఇదేమో నిజంగా కంటెంట్ కోసం చేసిన సీను రైల్వే స్టేషన్లో. ఓకే. ఇది కావాలి సినిమాకి, అది అక్కర్లా, లెంత్ కింద పెరుగుతుంది తప్ప ఏమవుదు అనేది నా ఇంటెన్షన్. సో ఇటువంటి మనం కొన్ని చెప్తా ఉంటే ఇన్పుట్స్, క్రియేటివ్ ఇన్పుట్స్ చెప్తా అంటే నేను డెఫినెట్గా నేను డైరెక్టర్ అయినా ఫీల్ అవుతాను. అవును. నా ఎరీనాలోకి నువ్వు ఎందుకు వస్తున్నావు అనే ఫీలింగ్ ఉంటావు ప్రొడ్యూసర్ వస్తుంది. సో అట్లా 1-2 సార్లు ఫీల్ అయిన మాట నిజమే. కానీ బట్ మా ఇద్దరికి అసలు ఎప్పుడు గొడవలు. ఇప్పుడు బాగానే ఉంటారు. ఎప్పుడు బాగుంటుంది. సూపర్. ఓకే, సూపర్ సార్. అఫ్కోర్స్ సౌందర్య గారి టాపిక్ వచ్చింది కాబట్టి, మీరు చేసిన సినిమాలు కానీ హీరోయిన్స్ కానీ ఎలా ఉండేది సార్? సౌందర్య గారి దగ్గర నుంచి మొదలు పెడితే శారద గారి దగ్గర నుంచి అందరినీ దగ్గర నుంచి చూసేవాళ్ళు. హీరోయిన్స్లో మీకు ది బెస్ట్ హీరోయిన్స్ అని ఒక 4 పేర్లు చెప్పమంటే ఏం చెప్తారు సార్? సౌందర్య, శోభన గారు ఒకటి. ఓకే. టైమింగ్ అంటే ఆవిడ అసలు అంటే అందరూ చాలా కోఆపరేటివ్, ఎవరు ఇది కాదు. ఆ అమ్మాయి టైం సెన్స్ ఇంకా తేడా వీళ్ళందరిలోకి. టైం సెన్స్ శోభనకు ఉన్న టైం సెన్స్ ఎవరికి లేదు. ఓకే. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక సినిమా చేశాను అమ్మాయితో. ఆవిడ దేవత, నాగదేవత. సో ఆవిడ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. మామూలుగా దేవుడు సినిమా డ్రెస్సులు చేంజ్ అంటే మినిమం 2 hours 3 hours పడుతుంది. సో రాత్రి 9:30 ఇప్పుడు నేను అమ్మ డ్రెస్ చేంజ్ చేసుకురా అమ్మన్నా అంటే, అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకురా నా లెక్కలో ఏంటంటే మినిమం 2.5 hours అవుతుంది. 2.5 hours ఇంకో సీన్ తీసుకోవచ్చు అని చెప్పి వేరే సినిమా వదిలెట్టేసి వేరే ఆర్టిస్ట్.
సరిగ్గా 20 minutesలో డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసింది ఆమె. ఓ ఫుల్ గెటప్. ఓ అసలు నాకు మతి లేదు. అంటే ఎట్లా వస్తారు ఆర్టిస్టులు? ఆ గెటప్ అంటానికి ముందు మనం ఎవరికైనా చెప్తే గెటప్ సార్ అంటారు ఇప్పుడు ఆర్టిస్టులు. ఇప్పుడు కదా, అప్పుడు ఆర్టిస్ట్ కూడా అనేవారు. అదే. సో అట్లా ఆ అమ్మాయికి ఒక టైం సెన్స్. పొద్దున్నే 7 గంటల కంటే 7ంటికి, నాకంటే ముందు ఆ అమ్మాయి కారీ లేదు. నాకు ఎప్పుడు టెన్షన్. నేను వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి వచ్చేటప్పటికంటే ముందు నేను వెళ్ళాలి. ఓకే. సెట్లో ఉండాలి. ఓకే. డైరెక్ట్ ఉండాలి కదా ఆర్టిస్ట్ వచ్చేటప్పటికి. విత్ మేకప్ 7 o'clock లోపల వచ్చేసి సెట్లో కూర్చునేది. ప్లస్ షార్ట్ అయిపోయినాక తనకు షార్ట్ ఉన్నా లేకపోయినా కెమెరా పక్కన కుర్చేసుకుని కూర్చునేది. వెళ్ళేది కదా సెట్ నుంచి బయటికి. మిగిలిన వాళ్ళు అట్లాగే ఉంటారు. బట్ ఈ అమ్మాయి ఇన్ పర్టికులర్ అప్పుడు కార్వాన్లు లేవు కాబట్టి ఏమో ఇక్కడే ఉంటారు. ఇప్పుడు కూడా కొంతమంది ఆర్టిస్టులు కార్వాన్ పెట్టుకున్నా సెట్లోంచి కదలరు. మొన్న నేను మోహన్ బాబు గారు సినిమా చేసాం ఒకటి. ఆయన మోహన్ బాబు గారు సెట్లోనే ఉన్నారు, బయటికి వెళ్ళాలి అసలు. సెట్లోంచి వెళ్ళాలి. కార్వాన్ అయితే అన్నీ ఉన్నాయి, ఉండటానికి ఉన్నాయి. నేను బయటికి వెళ్ళాలి. సెట్ నేను ఇక్కడే ఉంటా, వెళ్ళడం అయిపోయి మీరు ప్యాకప్ చెప్పినప్పుడు వెళ్తా, బ్రేక్ ఇస్తే వెళ్తా. అప్పుడు దాకా ఇక్కడే ఉంటాను. ఓకే. సూపర్. డిసిప్లిన్ అది. ఓకే. బాగుంటుంది. తెలుగు వన్